V10 న్యూస్ కి స్వాగతం. శంకరపట్నం మండలంలోని తెలుగుదేశం పార్టీ అండ్ హాగ్ కమిటీ పార్లమెంట్ సభ్యులు మోరే ప్రభాకర్ ఆధ్వర్యంలో మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం సాక్షిగా ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా 6 గ్యారంటీ పథకాల హామీల్లో ఇందిరమ్మ ఇండ్లు పథకంలో అర్హులకు మాత్రమే ఇండ్లు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చి అనంతరం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మోరే ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం తీసుకువచ్చిన పథకాలు నిజమైన నిరుపేదలకు అందటం లేదని, తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక అర్హులైన మాకు ఇండ్లు రాలేదంటూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల పేర్లతో పాటుగా కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులకు మరియు తమకు నచ్చిన పేర్లు పెట్టారని, నిజమైన నిరుపేదలకు వచ్చిన ఇండ్లను పక్కన పెట్టారని, ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదని అప్రజాపాలనని తెలిపారు. మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దీనిపై దృష్టి సారించి అర్హులకు అందని ఎడల ఉద్యమమును వివిధ దశల్లో చేయటం జరుగుతుందని మోరే ప్రభాకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని గాజుల నీలమ్మ, మహంకాళి మంజుల, తూముల అర్చన, తూముల సురేష్ కృష్ణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరి తిరుపతి, కదిరే కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. దీని అనర్హులను ఎంపిక చేసిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కానీ ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన అయినా కానీ ఎవరైనా కానీ అనర్హులను ఎంపిక చేసి కఠినంగా చర్యలు తీసుకొని నిజమైన లబ్ధిదారులకే మీదే ఊరు, మీరు ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది? మా విలేజ్ మొలంగూరు గ్రామము. మహంకాళి మంజుల అన్న పేరు. నేను ఒంటరి మహిళను మేడం. నాకు ఒక కూతురు ఉంది. నాకు ఉండటానికి నీళ్ళు అంటే ఏం లేదు, ఇల్లు అంటే ఏం లేదు. మేము కిరాయికుంటున్న మధ్య ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇచ్చిస్తారు. మా కిరాయిలకు ఉండి నివసించినా కూడా మేము పాములలో తేళ్లలో పన్నా కూడా ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో అని భయపడుకుంటా క్షణము జీవనం గడుపుతున్నాం. మేము ఇట్లా మాకు అట్లాంటి వాళ్ళకు ఇండ్లు ఇవ్వలేదు. ఉన్నోళ్ళకు డబల్ ఇండ్లు ఇచ్చిస్తారు. మాకు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చేదాకా నిరాహార దీక్ష చేస్తాము. ఇక్కడ మంద విషమ ఏదన్నా ఒకటి గ్యారంటీగా ఇందిరమ్మ ఇల్లు మాకు లేని వాళ్ళకి వచ్చేదాకా ఇదే పోరాటం చేస్తాం సార్. మేము వదిలిపెట్టాం, అసలు వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా రావాలి ఇందిరమ్మ ఇండ్లు. లేని వాళ్ళను పైకి తీసుకురావాలి సారు. ఉన్న వాళ్ళకే ఇచ్చుడు అంటే ఎక్కడ న్యాయము? ఇది ఏం పార్టీలు? ఏం రాజకీయాలు వెళ్తారు? న్యాయం గేలాలి. రాజకీయాలు అనేటి అంగుతంగుల రాజకీయాలు వేయద్దు. న్యాయానికి పరిపాలించాలి. దేశానికి పరిపాలించినప్పుడే లేని వాళ్ళెవరు ఉన్న లెవెల్ అని గమనించిన తర్వాతనే సర్వే చేయాలి. సర్వే చేసినప్పటికైనా కూడా సందులో ఇండ్లు ఎంకలాడుకుంటే ఉన్నోళ్ళకే తీసుకొచ్చి ఉన్నోళ్ళకే పెడితే లేని వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఉన్నోళ్ళకి ఇప్పుడు ఇల్లు ఇస్తారు. వాళ్ళు ఇల్లు ఉండి కూడా మళ్ళీ ఇంక ఇల్లు రెడీ చేసుకొని వాళ్ళ ఇంట్లో వండి సంతోషంగా ఉంటారు. మరి మాకు ఇల్లు లేదు, మేము అద్దెకుంటున్నాం. వర్షాకాలం దగ్గర పడుతుంది. మరి మేము రోడ్డు మీద ఉండాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి? నెలకు కిరాయి 1000 రూపాయలు అవుతాయి. ఇల్లు దొరుకుతలేవు కిరాయిలకు. మాకు పైసలు టైంకి అందుతలేవు. నాకు కాలు ఇరిగిపోయింది. ఏం పనికి పోలేకుంటున్నా. ఒక కూతురు ఉన్నది. నేను వికలాంగులు నాకు ఎట్లా వెళ్ళాలి? అద్దె ఇంట్లుంటే నేను ఏం పోసలేను. నేను రోడ్డు మీద ఉండాలి. వర్షాకాలము ఎవరి ఇళ్ళకు రానిస్తారు? మాకు న్యాయం చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు వస్తే అంటే ఇందిరమ్మ ఇండ్లకు మేము పెట్టుకున్నాం. మాకు ఇల్లు లేదు. ఇల్లు ఉన్నదని పెట్టి మాకు ఇల్లు రాకుండా మాకు మేము 10-20 ఏళ్ళ కానీ పెళ్ళిళ్ళు వేసుకొని మేము కిరాయిలకు మేము పసిపిల్లలను వేసుకొని పాతబడ్డ ఇళ్ళల్లో, కూలిపోయిన ఇళ్ళల్లో, నీళ్ళగారి ఇళ్ళల్లో వానకాలం వస్తే మేము మా కంచాలలో నీళ్లు పడతాయి. అసొంటి ఇళ్ళల్లో మేము ఉంటాం. ఇవాళ రోజున మీరు ఇల్లు ఉన్న వాళ్ళకి అందరికి ఇల్లులు ఇచ్చి మాకు ఎందుకు ఇయ్యారు ఇల్లులు? మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకు? మాకు ఇల్లు కావాలనే కదా. మేము సర్వేకి వచ్చిన వాళ్ళకి కూడా మేము జాగా చూపించినాం. అందులో మాకు కిరాయిలు లేకిట్టు ఉన్నాయని కూడా వాళ్ళకి చూపించినాం. మాకు ఎట్లా ఇల్లు ఇయ్యారు? ఇల్లు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇల్లు ఇస్తారో మాకు అది కావాలి. మాకు న్యాయం జరగాలి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా మీరు ఏం చేస్తారో తెలియదు కానీ మాకు ఇల్లు రాని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు ఇండ్లు ఇప్పియాలి. మాకు ఇల్లు రాలేదు. మాకు అన్యాయం జరిగింది ఈ విషయంలో. మాకు ఎంట్రీ అని రాసిల్లు. మాకు ఇల్లు లేదు, మాకేది లేదు. జాగా కొనుక్కొని కూడా పెట్టుకుంటాం. అప్పు చేసి జాగా కొనుక్కొని పెట్టుకుని ఇల్లు వస్తుంది అని చెప్పి ఇప్పుడు వెళ్తుంది అని పెట్టి మాకు అప్పు చేసి జాగా కొనుక్కున్నాం. మా కసి పిల్లలను మేము మా పిల్లలను వేసుకొని మేము ఇంత ఎండలో మాకు ఉండే అవసరం ఏముండదు. మేము అప్పు చేసినాం. మాకు అయ్యో రేపు గవర్నమెంట్ అయితే మాకు ఇల్లు వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని మేము
10 లక్షలు అప్పు చేసి మేము ఇల్లు జాగ కొనుక్కున్నాక మాకు ఎందుకు ఇల్లు ఇయ్యారు? మాకు అర్హత ఉన్నా కానీ లేదని ఎట్లా తీసేస్తారు మమ్మల్ని? మీరు రాండి మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి మీరు చూడండి మేము ఏడున్నాం ఎట్లుంటాం అనేది. మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసాం మాకు ఇల్లు. మీ పేరేం పేరమ్మా? నా పేరు తూముల అర్చన, నా భర్త తూముల సురేష్. చెప్పమ్మా మీ సమస్య ఏంటి చెప్పు. నా సంగతి ఏమున్నది, నాకు 28 ఏళ్ళ బట్టి ఇదే మట్టి గోడలలో జీవించిన తర్వాత కూలితో కూడా ఎవరు పట్టించుకోకుండా కానీ నాకు కోటార్స్ మంజూరా ఈ గ్రామ పంచాయతీలో నా కొడుకు చెల్లులో తీసినా కానీ ఆ పేరు తీసేసి ఇప్పుడు నాకు మొత్తం ఉంటే దాన్ని 4 కొడుకులు చనిపోయింది, నేను ఒకదాన్ని ఉన్నా. మరి దాన్ని నేను మురికాల వల్ల వండబెట్టి రేగప్పల్లా అట్లయితే ప్రజలకు గవర్నమెంట్కైనా సంతోషమే అవుతుందా? నేను ఇల్లు కావాలని కాదు ఒకటే కోరిన గవర్నమెంట్ నుండి 28 సంవత్సరాల బట్టి కూడా నేను ఎవరిని ఆస్తులు అడగలే, అంతస్తులు అడగలే. నాకు 4 2 కొడుకులు 2 బిడ్డలకు కూడా పెళ్లి చేసిన కొడుకులకు చేసిన కష్టపడి గుంట భూమి లేదు, ఇల్లు అడుగు జాగ తప్ప పొలం లేదు. ట్రాక్టర్ పని చేస్తా, పియ్యెత్తి పోతా, పెండెత్తి పోసి కూడా నా 4 పిల్లలు బోధించి కూడా నేను ఒకరిని కూడా దౌర్జన్యం చేయలేదు, జనాలను చేయలే, గవర్నమెంట్ని చేయలే. నాకు నా భర్త చనిపోయింది, నాకు పింఛన్ కూడా నేను డైరెక్ట్ మండలం వచ్చే చేసుకున్నాను. నన్ను ఒక సర్పంచ్ పట్టించుకోలే ఆ కాలంలో కూడా. నన్ను ఒక మొలంగూరులో ఒక గ్రామస్తులు కూడా పట్టించుకోకుండా కానీ నేను డైరెక్ట్ మండలం పోయి పింఛన్ చేయించుకున్న 250 రూపాయల కాంచెల్లి. అదే జీవించుతాను, నేను అదే జీవించి బతుకుతాను. ఈ తారీఖు దాకా కూడా బతుకుతా. ఒక కొడుకు పెద్ద కొడుకు పోయి కిరాయికున్నాడు, చిన్న కొడుకు కష్టపడి ఇల్లు కట్టిన. నా పెద్ద కొడుకు నా పేరు మీద ఇల్లు ఇస్తే వాడికి 3 బిడ్డలు ఆడపిల్లలే. నాకు వానికి కూడా కొడుకులు లేరు. నా 2 కొడుకులకు కూడా ఆడపిల్లలు అయినప్పుడు కూడా నేను పోనీ ఈ కోటర్స్ అన్ని ఇస్తారని నా కొడుకు మా అమ్మకి ఇట్లా గుడిసెలు ఉంటాను దాన్ని 1,80,000 పెట్టి దర్వాజాలు లేపుకున్నాక కూడా నాకు ఫస్ట్ అత్తుడేంది, మళ్ళీ ఎంత రాకపోవడం ఏంది? ఇది ఎక్కడి న్యాయం? ఇది న్యాయమేనా? ఇది వచ్చిన పేరును కూడా నా కొడుకు చెల్లులో కొట్టిండు ఆల్రెడీ. ఇచ్చిన గాంబ్లింగ్ ఆడతాడని కూడా అది కూడా ఉన్నది. ఇగో ఇది న్యాయం. నాకు ఇల్లు రాకుంటే నేను గ్రామ పంచాయతీ కాడ మందన్న తాగుతా, పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా. ఇది లాస్ట్ చివరి నాదిగా. నా కొడుకులకు ఆదాయం లేదు. నీ పేరు ఏం పేరమ్మా? గాజుల నీల. కంపల్సరీ ఇదైతే నేను పక్క చేస్తా. ఇది నాకు ఇల్లు రాకపోతే ఇది పక్క. ఇల్లు ఉన్నోళ్ళకి అందరికి ఒక్కొక్క ఇల్లు ఉన్నా కానీ బిల్లులు పెట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా. ఇల్లు ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తాను, ఎకరాలు పొలంలో ఉన్నోళ్ళకి ఇల్లు ఇస్తాను. లేనోళ్ళకి ఇల్లు ఇస్తాను. మీకు ఎందుకు ఇస్తారా? లేనోళ్ళని కూడా చూడాలి కదా మీరు. ఓట్లు వేసినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు ఏమని చెప్పి లేనోళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, ఓట్లు మేము గెలవగానే ఫస్ట్ ఇల్లు ఇస్తాము, లేనోళ్ళని ముంగడ తీసుకొస్తాము అన్నారు. ఇప్పుడు లేనోళ్ళని వెనక వారేసి ఉన్నోళ్ళని ముంగడ తీసుకొస్తాను. అది ఎక్కడ న్యాయం? ఇది న్యాయమే. అది న్యాయమేనా? దయచేసి పెద్ద పెద్దలందరికీ చెప్పేది ఒకటే, మేము మా కుటుంబంలో మేము 3 పెట్టుకున్నాం. మా రెండో మరిది పెద్ద మరిది మేము అందరం పెట్టుకున్నాం. కానీ మా కుటుంబాన్ని పగబట్టినట్టు మా కుటుంబాన్ని మొత్తం తీసేసి ఎంత చేత తీసేసి మేము ఎవరికి అన్యాయం చేసినాం? దేనికి మేము అన్యాయం చేసింది ఎవరికి చెప్పాలి వాళ్ళు మాకు?